ఒకరికొకరు తెలియకుండా ఇన్ని రోజులు ఒకే ఆఫీసులో పనిచేశారనే దానికంటే అసలు ప్రియా రాణమ్మలు ఎందుకు ఇలా చేశారు? పనిచేయడం గురించి కాదు సమస్య. నా చెల్లెలు బుజ్జమ్మతో కలిసి పనిచేస్తూ ఆ విషయం ఎందుకు దాచిందన్నదే నా కోపం. ఉద్యోగం వచ్చిన విషయం చెప్పొద్దని వదిన ప్రియకు చెప్పిందేమోనండి. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ప్రియా, అసలేం జరుగుతుంది? నువ్వు నేను ఒకే ఆఫీసులో పనిచేయడం నీకు ముందే తెలుసా? లేదు నాన్న, నాకు ఈరోజే తెలిసింది. కృష్ణ గారికి పిఏగా చేస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? మీ మేనత్త రాణమ్మ ధర్మతేజ గారికి భార్యగా ఉంటుందంట. ఆ విషయం నీకు తెలుసా? భార్యగా ఉండడం కాదమ్మా, భార్యగా నటిస్తుంది. భారీగా నటించడం ఏంటి? ఆటో నడుపుకుంటుంది అని మేమనుకుంటున్న కూతురు ఆ కంపెనీకి పిఏగా పనిచేస్తుంది. ఆ రాణమ్మ ఒకరికి భార్యగా నటిస్తుంది. ఎందుకమ్మా ఇదంతా? చెప్పు ప్రియా, ధర్మతేజ గారికి భార్యగా బుజ్జమ్మ ఉండడం ఏంటి? అసలేం జరుగుతుంది? మాకు చెప్పకుండా మీలో మీరు రహస్యంగా బతకడం ఏంటి? మాట్లాడమేంటి? అడుగుతుంది నిన్నే, చెప్పు. మా దగ్గర ఇవన్నీ ఎందుకు దాచారు? చెప్పకుండా భయపడేంత తప్పేంటి? నోరు కదపవేం ప్రియా? సమాధానం చెప్పు. అడుగుతుంది నిన్నే, చెప్పు. నేను చెప్తానన్నయ్య. మీరడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. ఏంటి బుజ్జమ్మ ఇదంతా? ఎక్కడికో వెళ్తున్నానని చెప్పి. అన్నయ్య, ముందు నన్ను మాట్లాడనివ్వండి. అత్తయ్య, అది... ప్రియా, నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా. అన్నయ్య, ప్రియ నీ కూతురనే విషయం ముందు నాకు తెలీదు. అనుకోకుండా మా మధ్య పరిచయం ఏర్పడింది. ఆ టైంలో ప్రియా కృష్ణుని ప్రేమించింది. కృష్ణ కూడా ప్రియని ప్రేమించాడు. కృష్ణ పెళ్లి చేసుకుంటాడు అని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కృష్ణ లేకపోతే జీవితమే లేనంతగా బాధను అనుభవించింది. కానీ కృష్ణ మాత్రం ప్రియని మోసం చేశాడు. ఆడపిల్ల మోసపోతే ఎంతో డిప్రెషన్లోకి వెళ్తారు. ప్రియ కూడా కృష్ణ లేకపోతే లైఫే లేదన్నట్టుగా సూసైడ్ అటెంప్ట్ చేసింది. కృష్ణ నిజాయితీపరుడు అంటారు, మరి నిన్నెలా మోసం చేశాడమ్మా?
మనిషి మంచోడే అన్నయ్య, కానీ గాడి తప్పాడు. కావలసినంత డబ్బుంది, ఎంజాయ్మెంటే లైఫ్ అనుకున్నవాడికి ప్రేమ, పెళ్లి, కమిట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ప్రియని పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు. తనంటే ప్రేమలో ఫెయిల్ అయి భయపడి మాతో చెప్పలేదు. మరి నువ్వెందుకు మాకు చెప్పలేదు బుజ్జమ్మ? సూసైడ్ నుంచి తనని కాపాడిన రోజే మీ కూతురని, ఆ అబ్బాయి ధర్మతేజ్ గారి కొడుకని తెలిసింది. నా మేనకోడలి పరిస్థితికి చెల్లించిపోయానన్నయ్య. దీని జీవితం స్పాయిల్ అవ్వకుండా ఎలాగైనా కాపాడాలి అనుకున్నాను. ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని అనుకున్నాను. నువ్వేమో హార్ట్ పేషెంట్వి, వదిన పరిస్థితి ఏమో ఇలా ఉంది. ప్రియ లవ్ ఫెయిల్ అయిందని మీకు తెలిస్తే మీరిద్దరూ షాక్ అవుతారు. ఆ షాక్తో మీకేమైనా అవుతుందేమోనని భయపడ్డానన్నయ్య. ఆ పరిస్థితుల్లో మీ హెల్త్ నాకు ఇంపార్టెంట్. అందుకే ప్రియ లవ్ ఫెయిల్యూర్ గురించి మీతో చెప్పలేకపోయాను. అందుకే ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాను. నా మేనకోడలు ప్రియకి, కృష్ణకి ఎలాగైనా పెళ్లి చేయాలని, ప్రియ ప్రేమిని గెలిపించేలా సంకల్పం తీసుకున్నాను. ధర్మతేజ గారి ఇద్దరు కూతుళ్లు కూడా దారి తప్పి ఆయనకి తలనొప్పిగా మారారు. కాబట్టి కృష్ణని మంచి మనిషిగా మార్చి ప్రియతో పెళ్లి చేయాలి. ఆ ఇద్దరి ఆడపిల్లల బాధ్యత కూడా తీసుకుని ఆయన భార్యగా నటించడానికి ఒప్పుకున్నాను. ధర్మతేజ గారి కోరిక మేరకు ఆ పిల్లలకు తల్లిగా వెళ్ళాను. ఇదంతా కేవలం నా మేనకోడలి జీవితం సరిదిద్దుదామని, తన కోసమే రిస్క్ చేసి ఆ ఇంటికి వెళ్ళానన్నయ్య. అవునన్నా, నా కోసం అత్తయ్య ఆ ఇంట్లో చాలా కష్టాలు పడింది. వాళ్ళతో అనరాని మాటలు కూడా అనిపించుకుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా కోసం సహనంతో ఆ ఇంట్లో ఉంటుంది. నా కూతురు కోసం అజ్ఞాతవాసం, వనవాసం రెండూ ఒకేసారి చేస్తున్నావమ్మా. అన్నయ్య, చిన్నదానివి కాబట్టి ఆయుక్షేణం, లేదంటే నీకు చేతులెత్తి మొక్కాలనుందమ్మా. అయ్యో అన్నయ్య, ఏంటన్నయ్య ఆ మాటలు? ఇది కన్నీళ్లు పెట్టుకునే సందర్భం కాదు. కళ్ళు తుడుచుకో.